హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలకి మిస్ అయినటువంటి తుఫాను, విస్తరించనున్నటువంటి నైరుతి రుతుపవనాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి త్రుటిలో మిస్ అయింది. లేకపోతే తుఫానుగా మారితే రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతమేర అల్పపీడన ప్రభావంతో మోస్తరు వర్షపాతం నమోదైంది. రానున్నటువంటి వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉండడంతో రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, కడప, చిత్తూరు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మే 27, 29వ తేదీల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది రానున్నటువంటి 4 రోజుల్లో. ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు నమోదైతే మరికొన్ని చోట్ల భారీగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్.